ఎవరో తెలీదు నాన్న. నన్ను పట్టుకుని రేఖ అని పిలుస్తున్నారు. వీళ్ళని బడి పంపేయండి. ఈ విషయం వినయ్ అంకుల్కి తాతయ్యకి చెప్తే మనల్ని అంటే కాదండి, కనీసం వాళ్ళని ఒప్పుకొని ఇంటికొస్తుందేమో. రాదు రఘు, నిన్నటిదాకా తను ఎక్కడో ఉందనుకున్నావు. ఈరోజు తను క్షేమంగా ఉందని తెలిసింది. మనకు చాలు. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? ఆ వచ్చిందెవరు? ఎందుకు నిన్న ఆ అమ్మాయి పేరుతో పిలిచాడు? నిన్ను పట్టుకుని తన భార్య అంటాడు. అసలు ఏం జరుగుతోంది? నాకు తెలిస్తే కదా బామ్మ నీకు చెప్పడానికి. వాళ్ళెవరో, ఎందుకొచ్చారో నాకు మాత్రం ఏం తెలుసు? ఆగు, నిజం చెప్పు. అసలు ఈ అమ్మాయి నీకెలా పరిచయం అయింది? అదేంటి బామ్మ అలా అడుగుతావు? ఏ నీకు తెలీదా? ఆ రోజు నన్ను కాపాడినప్పుడే కదా తను పరిచయం అయింది. నిజంగా నీ పేరు రేఖేనా? రేఖ నువ్వైతే వాళ్ళెందుకు నా మనవరాలను అనుమానించారు? ఎందుకు నీ పేరుతో తన్ను పిలిచారు? అంటే ఏంటి బామ్మ, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? అనుమానం కాదు, భయం. ఈ రోజు వీళ్ళొచ్చారు, రేపు ఇంకెవరొస్తారో, ఏం చెబుతారో అనే భయం. చిన్నప్పుడు తప్పిపోయిన దానివి మళ్ళీ ఇన్నాళ్లకు దొరికావు. వచ్చినప్పటినుంచి నీ మీద ఏదో ఒకటి వస్తూనే ఉంది. అంతకుముందు ఎవరో అమ్మాయి వచ్చి నేను విజయ్ దుర్గన్ అన్నది. ఈ రోజు వీళ్ళు నిన్ను రేఖ అంటున్నారు. ఏది నిజం, ఏది అబద్ధం? మేమేది నమ్మాలి? అంటే ఏంటమ్మా, ఇంకా నువ్వు నా కూతురిని అనుమానిస్తూనే ఉన్నావా? ఎవరో వచ్చి తనను రేఖ అని పిలిస్తే అనుమానిస్తావా? రేపు ఇంకెవరో వచ్చి ఈ అమ్మాయే విజయదుర్గ అంటే నువ్వు నమ్మేస్తావా? అది కాదురా, అసలు ఎందుకు ఇలా జరుగుతుందా అని. ఎందుకు జరుగుతుందో నాకు తెలుసు. ఒకప్పుడు ఎవరో అమ్మాయి వచ్చి తనే విజయదుర్గ అని చెప్పినప్పుడు కూడా నా కూతురు నిరూపించుకుంది. ఆ రోజే దీని వెనకాల ఎవరున్నారని ఆరా తీశాను. అది చలపతి పనేనని అర్థమైంది. చలపతా? వాడే. ఇది వాడి పనే అయి ఉంటుంది. ఇలా ప్రతిసారి మన బిడ్డని మనమే అనుమానించుకుంటామా? చెప్పమ్మా. అంటే ఇది వాడి పనే అంటావా? అవునో కాదో, ఎవరేం చెప్పినా నా కూతురు తనే విజయదుర్గ. ఈరోజు కొత్తగా నా కూతురేమీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. చూడమ్మా, నువ్వు మీ నాన్నమ్మ మాటలేమీ పట్టించుకో. పద, రేపటి పూజకి ఏమేం కావాలో ఏర్పాట్లని చూసుకుందాం. పద. మర్యాదగా వెళ్ళలేదు అంటే మనుషుల్ని పెట్టి నెట్టిస్తాను. పోండి. ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు. తన్ని తరిమేండి నాన్న. హలో సార్, నేను ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నాను. లేదు సార్, మీ ఇంటి దగ్గరే. అలాగే సార్, ఓకే. హలో, ఏమన్నా ఫోన్లో? నేనేమన్నాను? మీ ఇంటి దగ్గర అన్నావా లేదా?
అన్నాను. మీ డాడీ ఫోన్ చేసి ఎక్కడున్నావంటే మీ ఇంటి దగ్గరే ఉన్నాను అన్నాను. తప్పేంటి? తప్పు కదా? అరే మీ ఇల్లేంటి? హం. మన ఇల్లు అనాలి. అయినా ఇలా పరే మనిషిలా ఫీల్ కావద్దు అని ఎన్నిసార్లు చెప్పాను, వినిపించుకోవా? అదేం లేదు, నా మూడు బాగోలేదు. మూడ్ బాగోలేదా? అయితే పద బయటకెళ్దాం. వదులు స్నేహ. ఏమైంది కమల్, ఎందుకలా ఫీల్ అవుతున్నావు? ఏం లేదు, నన్ను కాసేపు వదిలే. ఎలా వదిలేస్తాను? నాకు మూడ్ బాగోలేదని నువ్వు వదిలేస్తావా? నేను కొట్టినా తిట్టినా నన్ను వదిలేసావా? లేదుగా. ఇది అంతే. కమల్, నువ్వెప్పుడూ నవ్వుతూ ఉంటేనే బావుంటావు తెలుసా? నవ్వు అనేది మనిషికి అలంకారం. అది మనిషికి మూడు బాగుంటూనే వస్తుంది, లేదంటే బలవంతంగా నవ్వాల్సి వస్తుంది. ఆ నవ్వులో రియాలిటీ ఉండదు. ఆహా, భలే చెప్పావే. ఇది చెప్పింది నేను కాదు, మా తాతయ్య. కాబట్టి ఓ మనిషి పొద్దస్తమానం నవ్వుతూ ఉండటం కుదరదు. ప్రతిదానికి నవ్వుతూ ఉంటే పిచ్చోడు అంటారు. కానీ బాధలో కూడా నవ్వించగలిగే వాళ్ళని స్నేహితులు అంటారు. ఇది నేను చెప్పింది కాదు, బుక్లో రాసింది. సో నీ బాధలో నుంచి నువ్వు బయటికి రావాలి అంటే నాలాంటి ఫ్రెండ్స్తో కలిసి బయటికెళ్ళాలి. నేను రాలేను. నేను రమ్మంటుంది గుడికి. ప్లీజ్ కమల్, నాకు చిన్న ముక్కుంది, అది తీర్చుకోవాలి. రావా? నాకు పనుంది స్నేహ. చూడు బాబు, నువ్వు పనులు చేయనంత మాత్రాన మా నాన్నగారికి వచ్చే నష్టం ఏమీ లేదు. ఆయన దగ్గర చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళతో చేయించుకుంటారు. నువ్వు నాతో వస్తున్నావు కమల్, అంతే. అది కాదు స్నేహ, నా మాట విను. నువ్వే నా మాట విను. నాన్నొస్తే ఫోన్ చేస్తారు, వెళ్దాం పదా. రా.
ఓం లలితాదేవ్యై చ విద్మహే మహాదేవ్యై చ ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్. అమ్మా, ఈరోజు 5వ అవతారం, ఆశ్వయుజ శుద్ధ పంచమి. ఈ రోజున అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తుంది. సకలాతీతమైన కోమలమూర్తిగా అమ్మ దర్శనమిస్తూ ఉంటుంది. చెరుకు గడ, విల్లు, పాశాంకుశాలతో కుడివైపున లక్ష్మీదేవి, ఎడంవైపున సరస్వతీదేవి సేవలు చేస్తూ ఉండగా అమ్మ అనుగ్రహిస్తుంది. ఈ అమ్మవారిని పూజించటం వల్ల దుఃఖ దారిద్ర్యాలు తొలగిపోతాయి, అష్ట ఐశ్వర్యాభీష్టాలు నెరవేరతాయి. మాంగళ్య బలాన్నివ్వగలిగే ఈ లలితా త్రిపుర సుందరీ దేవిని కుంకుమార్చనలతో పూజించాలి. లలితా అష్టోత్తరాలతో స్తుతించి సువాసినీలకు పూజ చేయాలి. నైవేద్యంగా అమ్మవారికి అప్పాలు, పులిహోరాలు భక్తితో నివేదన చేయాలి. లలితా త్రిపుర సుందరీ దేవిగా అవతారం ఎత్తిన అమ్మ బండాసురుడు అనే రాక్షసుణ్ణి వధించింది. బండాసురుడు అనే రాక్షసుడు పేరుకు తగ్గట్టుగానే బండబారిన మనిషి. అజ్ఞానం, మూర్ఖత్వం వాడి సొంతం. అలాంటివాడు కథన రంగంలోకి అడుగుపెట్టాడు. శ్రీ లలితాదేవత్యై నమః. అత ఆనందమంగళ కర్పూర నీరాజనం. నాయన లేచి హారతి ఇవ్వమ్మా. అందరూ లేచి నించోండమ్మా. హిరణ్యపాత్రం మధా పూర్ణం దదాతే మధవ్యాసానీతే ఏకదా బ్రహ్మణముపహరతే ఏకదేజమానాదిస్తేజోదాతే శ్రీ లలితాదేవత్యై నమః. అత ఆనందమంగళ కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. జై బోలో లలితా మాతా కీ జై. 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 నాయన హారతి అందరికీ చూపించు. అలాగే. మంత్రపుష్పం సమర్పయామి. సమస్త రాజోపచార భక్తోపచార యుక్తోపచార మంత్రోపచార పూజాం సమర్పయామి. అమ్మా, ఆ ప్రసాదం తీసుకుని అందరికీ పంచేయమ్మా.
విజయ్ దుర్గా వస్తున్నాను నానమ్మా. విజయ్ దుర్గనా? తను రేఖ కాదా? ఏంటనమ్మా? రేపు పూజ గురించి పురోహితుడితో మాట్లాడాలి. రేఖని పట్టుకుని విజయ్ దుర్గా అని ఎందుకు పిలుస్తున్నారు? ఇది నిజంగా విజయ్ దుర్గేనా? విజయ్ దుర్గ అయితే చంపాల్సిన అవసరం లేదు, కానీ రేఖే అయితే హలో, నేను చాలా ముఖ్యమైన పనిలో ఉన్నాను. నేను వచ్చేంత వరకు నాతో ఫోన్లో మాట్లాడకు. అదే పని పూర్తి కావాలి, ఆ తర్వాతే టచ్లోకి వస్తాను. ఎస్, అనుకున్న పని పూర్తి కావాలి. ఇది రేఖో విజయ్ దుర్గో తేలాలి, తేల్చుకుంటాను. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానంద కమల్, ఏంటి ఆలోచిస్తున్నావు? నా మూడు బాగోలేదని చెప్పాను కదా. అందుకే కదా గుడికొచ్చాం, లేదంటే ఏ సినిమాకో వెళ్లేవాళ్ళం. రా. చచ్చాన్రా దేవుడా. కమల్, ఏంటి ఆగిపోయావు? పద. అరే అక్క, అక్క, కమల్ అటు చూడు. హాయ్. పెద్దమ్మ గుడికి వెళ్దావురా అంటే మూడు బాగాలేదని తప్పించుకొని వెళ్ళి దీంతో కలిసొచ్చావా? లేదు, అంటే నేను కావాలని రాలేదు. తనే వెంట పెట్టుకు తీసుకొచ్చింది. నిజంగానే నా మూడు బాగలేదు. అలా చూడకను ప్లీజ్. ఏంటి అలా చూస్తున్నారు? రండి, అందరం కలిసే వెళ్దాం. అవునక్క,
నువ్వు ఒక్కదానివే వచ్చావు, మీ వారు రాలేదా? మావారా? ఆయనకి ఇంట్లో వాళ్ళతో కలిసి బయటికి వెళ్ళటం ఇష్టం ఉండదు. లోకలికి సేవ చేయాలంటే ముందుంటారు. నువ్వు మాత్రం జంటగా వచ్చినట్టున్నావు.